నిర్గమకాండం 22:3. సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టినేడల వానికి రక్తాపరాధం ఉండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికేమీ లేకపోయినేడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. వాడు దొంగిలినది ఎద్దునైనను గాడిదైనను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికినేడల రెండంతలు చెల్లింపవలెను. ఒక చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసినెడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా ఇయ్యవలెను. అగ్ని రగిలి ముండ్లకంపులు అంటుకొంట వలన పంట కుప్ప అయినను పంట పేరైనను చేనైనను కాలిపోయినెడల అగ్నిని అంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికినేడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనెనో లేదో పరిష్కారం అగుటకై దేవుని యొద్దకు రావలెను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దాన్ని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి. చూడండి, ఇక్కడ వచనం చూడండి, ప్రతి విధమైన ద్రోహము. యు సీ, సో గాడ్ ఈస్ పర్టిక్యులర్ ఇన్ హౌ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు అదర్స్. అంటే ప్రతి విధమైన ద్రోహానికి ఇక్కడ దేర్ ఈస్ సంథింగ్ అన్ ఎఫెక్ట్. ఓకే, ప్రే రిపీట్ చేయకూడదు అనుకుంటే మీరు చేస్తారు 100%. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఏది రిపీట్ చేయకూడదు అనుకుంటారో అది మీ జీవితాంతం చేస్తూనే ఉంటారు మీరు. అసలు అందుకని ఏం చేయాలి తెలుసా? ఏదైనా రిపీట్ అవ్వకూడదు అంటే ఏం చెయ్యాలా? బంధింపబడిన వారిని విడిపించడానికి ఎవరు వచ్చారు? యేసయ్య. సో యూ నీడ్ టు ప్రే. ఈ కొండ పో అంటే ఏం చేయాలా? ప్రార్థన ద్వారా తప్ప, ఉపవాసన ప్రార్థన ద్వారా కొన్ని కొండ. సో నా నీ కోపం తగ్గాలా, ఇవి పోవాలా, అవి చేయాలని ఏం చేయాలా? ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈవెన్ యాంగర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ ఆర్ రూట్స్. జలసీకి రూట్ ఉందా లేదా? జలసీకి రూట్ ఎందుకు వచ్చింది? దేవుణ్ణి రెస్పెక్ట్ లేదు, దేవుణ్ణి గణపరచాల్సిన విధములో గణపరచలేదు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి తెలుసా? ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఎవ్రీథింగ్ హ్యాస్ very powerful meaning in the Bible. The best prayer you can pray is pray for your nature to change. 90% దాని కొరకు చేయాలా, 10% అప్పుడు హీలింగ్, ప్రాస్పరిటీ, ఇతరుల కొరకు చేయాలి. నీ అవసరాల కొరకు 10%. ఓకే, నువ్వు మారాలా అనేది 90% చేసుకోవాలా. దట్స్ ద బెస్ట్ ప్రేయర్ దట్ యూ క్యాన్ ప్రే. Romans 1:17. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడింది. నెంబర్ 1, యూ హ్యావ్ టు గ్రో ఇన్ ఫెయిత్. ఎందుకంటే చూడండి, విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. సో ఇఫ్ యువర్ ఫెయిత్ ఈస్ గ్రోయింగ్ మోర్, దెన్ ద రైచియస్నెస్ విల్ బి రివీల్డ్. దాని ప్రకారము నీకు దేవుని నీతి కూడా నీ మీద ఆవరిస్తుందంట. విశ్వాసంలో పెరిగే కొలది, when you grow in faith, then the righteousness will grow. అబ్రహాము విశ్వాసంలో ఎదుగుతా ఉన్నాడు, ముందుగా నీతి వచ్చేసింది, కానీ ఆ ఎదిగే కొలది అతను నీతిలో కూడా ఎదుగుతా ఉన్నాడు. ఆ నీతిలో ఎదిగే కొలది భయాలు పోతా ఉంటాయి. యు బికమ్ బోల్డ్ అండ్ స్ట్రాంగ్. మనము విశ్వాసంలో ఎదగడం అంటే చూడండి, సాధారణంగా ప్రార్థన పెంచుతాం, కరెక్టే. బైబిల్ స్టడీ పెంచుతాం, ఓకే. సువార్త ప్రకటిస్తాం, ఓకే. ఉపవాసం ఉంటాం, కరెక్టే. మరి విశ్వాసంలో ఎదగడం అంటే ఇంకోటి కూడా ఉంది, అన్నిట్లో ఎదగాలి. సపోజ్ నువ్వు అన్నీ చేసి మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యావు అనుకో. మ్యాథ్స్లో ఫెయిల్ అయితే పాస్ అవ్వవా? తెలుగు 90, సోషల్ 95, సైన్స్ 98, ఓకే. ఇంగ్లీష్ 99, మ్యాథ్స్ 34 వచ్చాయి, 35 pass mark. So you will be considered as good bright student. Are konchum unte miss ayyo parలేదు బిడ్డ, నెక్స్ట్ టైం నుంచి ఇది ఫోకస్ చేయి. In the same way,
ఒక రకంగా మ్యాథ్స్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే ఫెయిత్లో పెరగడం అంటే ఎందులో పెరగాల? గివింగ్లో కూడా పెరగాల. చూద్దాం. నౌ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనత మీదను. అంటే మనలో ఒకవేళ ఈ దుర్నీతి పోలేదనుకోండి, ఇది సత్యాన్ని అడ్డగిస్తుందంట. అంటే ఇందులో వాక్యాన్ని తెలుసుకోకుండా అయిపోతుంది, తగ్గించేస్తాం. అవర్ ఫెయిత్ విల్ కమ్ డౌన్. మనలో గుణాలు మారలేదనుకోండి, ఈ సత్యాన్ని తీసుకోం. నీతి అంటే విశ్వాసం పెరిగే కొలది నీతి ఎక్కువ తీసుకుంటాం. నీతి కరెక్ట్గా తెలుస్తుంది. యు బికమ్ మోర్ రైచస్. యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ వాట్. ఒకవేళ మనం లోపల అంతరంగా మారలేదనుకోండి, ఆ సత్యాన్ని నెమ్మదిగా అడ్డగించేసి చూడండి. వాళ్ళ మనసాక్షి ఎలాగైపోయిందంటే, ప్రవక్తని దేవుడు పంపించే ప్రవక్తను రాయితో కొట్టేసి చంపేసేటంత ఘోరంగా తయారైపోయారు. నెమ్మదిగా నీతి తగ్గిపోయి దే హ్యావ్ కిల్డ్ ద రైచియస్నెస్. జీసస్ ఇస్ ద రైచియస్నెస్. సో ఎ చేంజ్ విల్ స్టాప్ ద ట్రూత్. అందుకే దేవుడు ఆ డిస్పెన్సేషన్కి సత్యాన్ని విడుదల చేయలేదు. యట్ గ్రేస్ ఈస్ ద న్యూ డాక్ట్రిన్, ట్రూ డాక్ట్రిన్. అబ్రహాము కాలం నుంచి ఉంది కృపావాక్యం. చూద్దాం, లెట్స్ కంటిన్యూ. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. God even told them. చూద్దాం, ఇంకా కంటిన్యూ. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. చూసారా, దేవుణ్ణి ఎరిగియు. ఇప్పుడు కొంతమందికేమో తెలీదు, కొంతమంది విశ్వాసంలో ఎదగలేదు, కొంతమంది లోపల మారలేదు, ఇవన్నీ ఉన్నాయి. కొంతమంది ఆ దేవుణ్ణి తెలుసుకొని కూడా మహిమపరచలేదు. కయ్యూనుకు ఏం చేయాలో తెలుసు, చేయలే. దానివల్ల ఏమొచ్చింది? జాలసీ. దేర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్. కొంతమంది ఎదగలే, దే డోంట్ ప్రే, దే డోంట్ ఫాస్ట్, దే డోంట్ గివ్, దే డోంట్ రీడ్ బైబిల్. దానివల్ల ఒక ప్రాబ్లం. లోపల మారకపోవడం వల్ల ఇంకొక ప్రాబ్లం. చూడు, అందుకే వరాలు కలిగిన వాళ్ళు లోపల మారలేదు అనుకో, దేవుడు ఏమంటాడు? మీరెవరో నేను ఎరగను. ప్రభువా, నీ నామాన దయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామాన ప్రవచనాలు చేశాం, ఎన్ని చేసాం, ఏమైంది? నువ్వు కొన్నప్పుడు బాగుంది, కంపెనీలో మెషిన్, ఇంటికి తెచ్చుకున్నావు మిక్సీ, పని చేయట్లే, ఏమంటావు నువ్వు? బయట బాగుంది, కొన్నప్పుడు పని చేయట్లేదంటే పనిచేసే మిక్సీ కావాలా? You see, it should work. So this is how God wants the inside person to change. Outside miracles ఇచ్చిందే లోపల మారడం కోసం. How you treat your neighbor is based on how you change inside. ఇన్ని రకాలు. ఇక్కడేమో ఆయన్ని తెలుసుకొని ఆయనకి ఇవ్వకపోవడం, అలా చెవికపోవడం. థ్యాంకింగ్ గాడ్, కృతజ్ఞత మళ్ళీ రావాలా. గో టు హిస్ హౌస్, ఐ సెడ్ ఐ నీడ్ యూ లార్డ్ యాజ్ ఎ సేవియర్. ఆ మిరకల్స్కి వెళ్ళిపోవడం కదా, రక్షకుడిగా అంగీకరించాలా, ఆయనకి శరణ్ రావాలా. అరే, సృష్టికర్త భూమి అయిందేనా, ఆయన కోసం చేశాడా, నేను వధువు అవ్వాలా, మళ్ళా వస్తున్నాడా, ఓకే, నా పర్పస్ ఉందా, ఈ భూమి మీద జన్మనిచ్చినందుకు అంతా నాకు జీవితం ఉందా, వాడు ఏం చేయాలా, వాడు బికమ్ అన్ ఇంజనీర్, ఓకే, డాక్టర్, ఓకే, ఫుల్ టైమ్ సర్వీస్, ఓకే, బిజినెస్ మ్యాన్, ఓకే, దెన్ గాడ్ విల్ టీచ్ యూ, ట్రైన్ యూ అండ్ పుట్ యూ అప్. చూద్దాం, కంటిన్యూ. వారి అవివేక హృదయము అంధకారమై వీటి వల్ల అంటే విశ్వాసములో ఎదగకపోవడం వల్ల, లోపల మారకపోవడం వల్ల, దేవుణ్ణి తెలిసి ఆయన ఉన్నదన్నట్టుగా చేయకపోవడం వల్ల అవివేక హృదయము అందక డార్క్నెస్ విల్ ఎంటర్. తమ జ్ఞానములను చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారు. కమ్ ఆన్, స్టడీ. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా చూసారా, ఆటోమేటిక్గా మారిపోయాం అనమాట. దేవుణ్ణి మార్చేసాం. ఓకే, వాళ్ళ మనుషులుగా చేసేసాం, పక్షులుగా చేసేసాం, చతుష్పాద జంతువులుగా చేసేసాం, పురుగులుగా చేసేసాం, ప్రతి స్వరూపముగా మనం మార్చేసాం అనమాట. మార్చేసుకొని దిస్ ఈజ్ హౌ. చూడండి, ఇజ్రాయేలీలు కింద వాళ్ళ దేవుడిని చేసేసుకొని ఆ దేవుడిని దేవుడిగా ఆరాధించలేదు కనుక యూ గో బ్యాక్ యువర్ ఓన్ థింగ్స్. ఆర్ ఏది పాపులర్?
ఇప్పుడు వాళ్ళ దేవుడిని ఎలా ఆరాధించాలో వాళ్ళు తెలియలేదు. మోషే దేవుడు పరీక్షించాడు అనమాట. వీళ్ళు ఆరాధిస్తున్నారా లేదా అని అన్నారు. జ్ఞాపకం చేసుకోవట్లేదు, వదిలేశారు దేవుడిని. సో ఫస్ట్ ఏం వస్తుంది? పాపులర్. వాళ్ళ మైండ్లో ఏం పాపులర్? ఈజిప్షియన్ గాడ్. ముందు దాన్ని చేసుకున్నారు. కమ్ ఆన్, లెట్స్ సీ. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు. ఏమొచ్చేసే? దురాశ వచ్చేసింది. యు సీ, నౌ గ్రీడీనెస్ హెస్ కమ్, సెల్ఫిష్నెస్ హెస్ ఎంటర్డ్. హౌ? ఇఫ్ the parents don't treat God as God, it is entering into the children. Fathers. You should identify it and break it. Poverty. చూద్దాం, let's read. పిల్లలు లేకపోవడం, పెళ్ళి అవ్వకపోవడం, అద్దిల్లు. Let us see. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. చూసారా? ఇఫ్ యూ డోంట్ రైజ్ అప్ టు మై స్టాండర్డ్, గో డౌన్, లీవ్ యువర్ లైఫ్. అంటే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఆయన సామర్థ్యం వెళ్ళడానికి ఆయన సిలువ మీద ప్రాణం పెట్టి పరిశుద్ధాత్మనిచ్చాడు. సో యూ నీడ్ టు గ్రో ఎవ్రీ డే, గ్రో ఇన్ ద స్పిరిట్, అండర్స్టాండ్ గాడ్. ప్రే, యూ నీడ్ టు ప్రే, యూ నీడ్ టు రీడ్, యూ నీడ్ టు గ్రో ఇన్ ఆల్ ఏరియాస్. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. మళ్ళీ ఇంకోటి కూడా చూపిస్తాను. అగైన్ దేర్ విల్ బి ఛాన్సెస్. ఆ వ్యక్తిని అలా వదిలేడు. దేర్ విల్ బి ఛాన్సెస్. చదవమ్మా, కంటిన్యూ చేయి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించారు. చూసారా? దే గాట్ తుచ్చమైన అభిలాషలు, రకరకాల అభిలాషలు వచ్చేసాయన్నమాట. యూనో, దే వాంట్ టు గో వైల్డ్ ఇన్ దేర్ ఐడియాస్. జలసీ, all these things come into their mind. వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల వారు ఒకరు కామతప్తులైరి. అంటే ఈవెన్ ద న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ రిప్రొడక్షన్ విల్ బి యూజ్డ్ ఫర్ సంథింగ్ ఎల్స్. let us see. చదువుదాం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక. చూడండి, దేవుడు ఈ అన్నాడు. హీస్ టెల్లింగ్, కమ్ ఆన్, కెన్ యూ గివ్ మీ సమ్ టైమ్, కెన్ యూ గివ్ మీ. దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. లాస్ట్కి వాళ్ళు అసలు చోటు కూడా ఇవ్వలేదంట. వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని. There is some root. So your prayer is affecting something else. Your Bible study is affecting something else. నువ్వు బైబిల్ చదవకపోవడం వల్ల ఎక్కడో దెబ్బతింటుంది. నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్ల ఎక్కడో దెబ్బతింటుంది. దానికి దీనికి కనెక్షన్ ఉందా? ఆఫీసులో అక్కడ జరిగిందని దీనికి కనెక్షన్ ఉందా? అక్కడ నీ పరస్పోవడానికి దీనికి కనెక్షన్ ఉందా? కమాన్. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, సమస్తమైన దుష్టత్వము, లోభము. చూడండి, నువ్వు అనుకుంటావు he'll become a miser. లోభము, ఈర్ష్య చేతను నిండుకొని పిసినారోడు, లోభము చేతను. చదువు అట్టివారు, మళ్ళా చదువు 29. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య, జలసీ. అర్థమైందా? అందుకే న్యూ టెస్ట్మెంట్ లో నువ్వు ఎదగాలి దేవునిలో. ఇఫ్ యూ డోంట్ గ్రో, భార్యాభర్తల మధ్య జలసి, అన్నదమ్ముల మధ్య జలసి ఉంటుంది చిన్నప్పుడు ఫ్లెష్ లో, బట్ షుడ్ మేక్ దెమ్ గ్రో ఇన్ ప్రేయర్. అబ్రహాం చూడండి, లోతుకి జలసే ఉంది, కొట్టాడు. వాళ్ళ మనుషులు కొడుతున్నారు అబ్రహాం మనుషుల్ని. లోతు కూడా వచ్చాడు, ఏం కొడతారు మీరు అని. లోతు కూడా దెబ్బడు వెళ్ళాడు. అబ్రహాం ఆత్మలో ఎదిగాడు. నా దేవుడు ఇస్తాడు, లోతు అటు వెళ్ళిపో, కావలసింది తీసేసుకో, నేను ఇటు వెళ్ళిపోతా. దేవుడు ఆశీర్వదించాడు. దానివల్ల లోతు ఆస్తే కోల్పోలేదు, కృతజ్ఞత లేదు, రెస్పెక్ట్ లేదు, ఎదగలేకపోయాడు లోతు. ఆగిపోయి నీతిమంతుడే రాసుంది, ఎదగని నీతిమంతుడు. కానీ దానివల్ల ఊరిలో ఉండేటువంటి ప్రెసిడెంట్, ఆ ఊరి ప్రెసిడెంట్ అతను, దాన్ని పోగొట్టుకున్నాడు. ఆ గవిని వద్ద కూర్చునేవాడు, భార్యను పోగొట్టుకున్నాడు. తర్వాత తరాన్ని పాడు చేసుకున్నాడు.
ఎదగకపోవడం వల్ల, నీతిమంతుడే ఎదగకపోవడం వల్ల. ఎంతమందికి అర్థమవుతుంది? గ్రోయింగ్ ఇన్ ఫెయిత్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. అరే మా అన్న వల్ల ఇలా ఉన్నాను. రైట్, కమ్ ఆన్, లెట్స్ గో. మత్సరమును, నరహత్య, కలహము, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, జాలసీనస్, కుళ్ళు, అవతల వాళ్ళ మీద ఏదో ఒకటి చెప్పాలి, అవతల వాళ్ళని ప్రేమించలేరు, కంప్లైనింగ్. వాడు ఎలాగా, వాడొద్దు, వాడుంటే నేను రాను, వీడిని వద్దు, వీడిని కట్ చేసేయండి, నేనే ఉండాలా. ఆఫీసులో, ఇళ్లల్లో, బంధువుల్లో మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరముతో వాటిని నిండిన వారై. లెట్ us read. కొండెగాండ్రును, అపవాదకులను, కొండగాండ్రులను, అత్తమానం గొడవ. వాడిని పట్టుకోలేము, వాడు ఊరికే గొడవ పడతాడు, మాట్లాడలేవు. Grow in faith. But we are all blessed that we are growing in faith. Step by step. You are taking a good decision in the morning. మీకు తెలీదు దీనివల్ల ఎన్ని కర్సెస్ పోతున్నాయి, ఎన్ని నేచర్ డెవలప్ అవుతున్నాయి. వాట్ యు ఆర్ డూయింగ్ యూ డోంట్ నో. అందుకే మిమ్మల్ని ఇక్కడితో వదిలిపెట్టాడు దేవుడు. హీ విల్ టేక్ యూ టు హెవెన్ అండ్ లివ్ విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. దేవుడు మిమ్మల్ని ఇక్కడ తర్వాత మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళి యుగ యుగములు మీతో ఉంటాడు. తర్వాత మిమ్మల్ని నాయకులుగా, రాజులుగా, యూ డోంట్ నో వాట్ హీ విల్ డూ విత్ యూ. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అనుకోవచ్చు, నాకు అది లేదు ఇది లేదని. బట్ నో, యు ఆర్ గ్రోయింగ్. కీప్ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. కీప్ గ్రోయింగ్ ఇన్ ఎవ్రీ ఏరియా. ఇన్ ఎవ్రీ ఏరియా. చూద్దాం. కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను. చూడండి, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులు, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించు. చూసారా, వాడిని ఎలా కొట్టేశాం, భలే చేసాం, మన వాళ్ళ ఫ్రెండ్స్లో మాడుకుంటారు, ఇలా చేసేసాం. చూసారా, ఆల్ దీస్ థింగ్స్ యూ షుడ్ గ్రో. దే ఆర్ కనెక్టెడ్ టు ఎవ్రీథింగ్. సో వాట్ యూ క్యాన్ లీవ్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్. పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వండి కాదన్ను. Growing in the spirit. Let us continue to grow in faith in every area. Okay. Sometimes God will stretch you. God will stretch you in every area. He won't say pray more, read more. He says sometimes he will say do that, give more. You need to listen. Don't listen to what others say. Take this word and apply in the spirit. Entamandiki ee roju you said that it's from God, from the word. ఇదిగో ఇది మారాలా, ఇది ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది ఉన్నాయి, ఇది అంటే ఏం చేయాలి, ఎదగాలి. ఎదిగితే ఇవి మళ్ళీ మీ మీద పడవు, మళ్ళీ ఇవి రావు. ఎదగకపోతే ఇవి మళ్ళీ వచ్చేస్తాయి. ఎనీథింగ్ షుడ్ బి యూజ్డ్ విత్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్ అండ్ లవ్. నీ హృదయాన్ని దేవుని చిత్తానుసారంగా వాడాలి. నీ వరాన్ని దేవుని చిత్తానుసారం. నువ్వు ఇండస్ట్రీ ఉందా, కంపెనీ ఉందా, భార్యవా, భర్తవా, తల్లివా, ప్రతి దాన్ని యేసుప్రభు వారికి ఉంది. అన్నీ యేసుప్రభు వారు అన్నీ చేయగలరు. కానీ ఆయన ఏమంటాడు, నా తండ్రి ఏం చేస్తానో అదే చేస్తా. నా కుమారుడా ఇక్కడ స్వస్థపరచు, ఇక్కడ వాక్యాన్ని బోధించు, ఇక్కడ రొట్టెలు మల్టిప్లై చేయి, ఇంకా చాలు. సిలువ మీద ఘోర అవమానం పొందు. సడన్గా ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. ఘోర అవమానం, మా పాపాలన్నీ పడిపోతాయా, బట్ స్టిల్ ఏం చేస్తాడు, ఆయన నీ చిత్తము చేయాలా. హీ టుక్ ఇట్ అండ్ హీ గేవ్ ఇట్. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు గివ్ ఎవ్రీథింగ్ ఆఫ్. లీవ్. ఆ వ్యక్తిని క్షమించేయాలి. వాడు తిట్టాడు, లీవ్ ఇట్. ఆ భార్యను ప్రేమించు, వదలక. ఆ భర్తను ప్రేమించు, వదలక. ఆ సహోదరుని ప్రేమించు, క్షమించి, వదిలే. గాడ్ విల్ సే ప్రభు ఇంత చేశాడు, లీవ్ ఇట్. దట్ విల్ బి అ బ్లెస్సింగ్. దానికోసం ప్రేయర్ చేయాలి. దెన్ అప్పుడు యేసుప్రభు ప్రార్థన చేశారు. ఆయన దేని కొరకు ప్రార్థన చేశాడు, అస్తమానం దానికి దీనికి శిష్యులు చెప్తాడు, మీరు శోధనలో పడకుండా. శోధన, టెంప్టేషన్ ఇస్ డేంజరస్. అసలు ప్రేయర్ విల్ అవాయిడ్ ద టెంప్టేషన్ అంట. గుర్తుపెట్టుకోండి, టెంప్టేషన్ తప్పించుకోవడం ఈజీ కాదు. ప్రార్థన టెంప్టేషన్ అవాయిడ్ చేస్తుంది. మీకు తెలియదు, ఈ రోజులో అనేక టెంప్టేషన్స్ అవాయిడ్ చేశారు మీరు. టెంప్టేషన్స్లో పడిపోవడం చాలా ఈజీ. నువ్వు అనుకోవచ్చు నేను స్ట్రాంగ్, పడతావు. ప్రార్థన, ఎందుకంటే శరీరంలో ఉన్నావు కనుక. నువ్వు ఆత్మలో ఉంటే ఓకే, నీకు ఎలిజిబుల్. నేను తిట్టకూడదు, తిట్టేస్తావు. చేయకూడదు, చేసేస్తావు. అసూయ పడకూడదు, అసూయ పడిపోతావు. బట్ ఇఫ్ యూ ప్రే, ఆ సిచ్యువేషన్ రాకుండా దేవుడు చేస్తాడంట. సో నీ పరిస్థితులు, నీ యొక్క ఆత్మీయ జీవితము, నీ మార్గాన్ని కూడా, నీకు ప్రత్యేక మార్గం ఉంటుందంటే ఈ భూలోకములో.
ప్రార్థించే వాళ్ళకి, వాక్యం చదివే వాళ్ళకి, దేవునితో సంబంధం కలిగే వాళ్ళకి ఒక్కడికి ఈ భూలోకంలో అందరికి వచ్చినా, నా పక్కన 10,000 మంది పడినా, ఇడివేయబడినా, నీకు వేరే మార్గం ఉంటుంది. లక్షల కోట్ల మందిలో prayer people are identified and separated in this world at a different level. Telling this is blessing. Let us pray. నజరేయుడైన యేసయ్య, అయ్యా ఈ రోజు నుంచి మా ప్రార్థనలో దేనికి ప్రార్థించాలా, మేము ఏం చేయాలా, ఎదగాల అని మేము, తర్వాత మా తరము కూడా ఎదిగేటువంటి కృప మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని మేము హృదయంలో పెట్టుకొని అయ్యా నీ చిత్తానుసారంగా జీవించే కృప దయచేయండి. నీ ప్రార్థనలో, నీ వాక్యంలో, నీ చోటులో అన్ని రంగాల్లో ఎదిగే కృపను మాకు దయచేయండి. తర్వాత ఇది మాతోటే కాదు, మా తర్వాత మా కుటుంబంలో మన పిల్లలకు కూడా ముందుకెళ్ళేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మా గుణాలని, మా బలహీనతల్ని మేము గుర్తుపెట్టుకొని దాని విషయమై ప్రార్థించే కృప మాకు దయచేయండి. Lord, help us grow in that area. In Jesus' mighty name I pray. Amen.